చూడ్డానికి అచ్చం నెయ్యిలానే ఉంటుంది. వాసన కూడా నెయ్యిలానే వస్తుంది. ప్యాకెట్ పై మాత్రం ప్యూర్, న్యాచురల్ అంటూ పెద్ద పెద్ద పేర్లు. కానీ ఆ ప్యాకెట్ వెనుకున్న అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మన ఇళ్లల్లోకి, హోటళ్లలోకి, స్వీట్ షాపుల్లోకి చేరుతున్న ఈ నెయ్యి అసలైందేనా, లేక మన ఆరోగ్యాన్నే టార్గెట్ చేసిన కల్తీ మాఫియా తయారు చేసిన నకిలీ సరుకా? హైదరాబాద్లో పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్తో బయటపడిన వాస్తవాలేంటి? లెట్స్ వాచ్. నెయ్యి పేరుతో ఏం తింటున్నామో తెలియదు. ప్యాకెట్పై ప్యూర్, ప్రీమియం, న్యాచురల్ అని ముద్రించి అమ్ముతున్నారు. కానీ ఆ ప్యాకెట్ తెరిస్తే అందులో పాల పదార్థాలు కాదు, ప్రమాదకరమైన కల్తీ పదార్థాలే ఉంటున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ కేటుగాళ్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. హెచ్ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నగర వ్యాప్తంగా భారీ తనిఖీ చేపట్టి కల్తీ నెయ్యి తయారీ, విక్రయాల గుట్టును రట్టు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏకకాలంలో 130 ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. ఇందులో 39 కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలు కాగా 91 విక్రయ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాలతో సంబంధం లేకుండానే పామాయిల్, వనస్పతి, కృత్రిమ ఫ్లేవర్లు, స్టార్చ్ వంటి పదార్థాలతో నెయ్యిని పోలిన మిశ్రమాన్ని తయారు చేస్తున్నట్టు బయటపడింది. ఆ తర్వాత దాన్ని ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ప్యూర్ దేశీ నెయ్యి పేరుతో మార్కెట్లోకి పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడులో పట్టుబడిన కల్తీ నెయ్యి పరిణామం చూస్తేనే ఈ దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి, 30 కిలోల స్టార్చ్, కృత్రిమ నెయ్యి ఫ్లేవర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా పట్టుబడిన సరుకు సుమారు 36 టన్నులున్నట్లు అంచనా. సంఘటన స్థలాల్లోనే శాంపిల్ సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. ఇక కల్తీ నెయ్యి తయారీ విధానం కూడా ఆందోళన కలిగిస్తోంది. పామాయిల్, డాల్డా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్తో నెయ్యి మాదిరి వాసన, రంగు, రుచి వచ్చేలా తయారు చేయడం, మరో పద్ధతిలో స్కిమ్డ్ మిల్క్ పౌడర్, నూనెలు, స్టార్చ్, ఫ్లేవర్ కలపడం వంటి విధానాలను అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వాటిని నకిలీ లేబుళ్లతో ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపిస్తున్నారు. సరైన బ్యాచ్ నెంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, చెల్లుబాటయ్యే FSSAI వివరాలు లేకుండానే విక్రయాలు సాగుతున్నట్టు అధికారులు గుర్తించారు. మరో భయంకరమైన విషయం ఏమిటంటే ఈ నకిలీ నెయ్యి కేవలం ఇళ్లకే పరిమితం కాలేదు. పూజలు, దీపారాధనతో పాటు రెస్టారెంట్, టిఫిన్ సెంటర్లు, స్వీట్ తయారీ కేంద్రాలు, ఆయుర్వేద దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి ముడి పదార్థాలు తెచ్చుకుని తక్కువ ఖర్చుతో నకిలీ నెయ్యి తయారు చేసి అసలైన నెయ్యి ధరకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది కేవలం నకిలీ బ్రాండ్తో చేస్తున్న మోసం కాదు, ప్రజల ఆరోగ్యంతో ఆడుతున్న ప్రమాదకరమైన ఆట. కల్తీ పదార్థాలతో తయారైన ఆహారాన్ని దీర్ఘకాలం వినియోగించడం ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే నెయ్యి, పాలు వంటి డైరీ ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు ప్యాకింగ్ సీల్, తయారీదారు వివరాలు, చెల్లుబాటయ్యే FSSAI లైసెన్స్ తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. అనుమానాస్పదంగా తక్కువ ధరకే లభించే బ్రాండ్ వివరాలు లేని ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఘీ అమ్మే వాళ్ళపైన, నెయ్యి అమ్మే వాళ్ళపైన, కొన్ని ఎస్టాబ్లిష్మెంటు, కొన్ని డీలర్స్ పైన, కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ పైన మనము ఒక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేయడం జరిగింది. దాదాపు 130 ఎస్టాబ్లిష్మెంట్స్ని మనం చెక్ చేశాను. దాంట్లో 39 ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాం. అట్లానే 91 ఘీ సెల్లింగ్ అవుట్లెట్స్ ఉన్నాం. దీన్ని మనము టెస్ట్ చేసినప్పుడు మన గవర్నమెంట్ ల్యాబ్స్లో క్విక్ టెస్ట్ చేశాను. తర్వాత బయట కూడా అడ్వాన్స్ టెస్ట్ చేసినప్పుడు ఈ గీలో చాలా రకరకాల అడల్ట్రేషన్ జరుగుతుందని చెప్పి మన టీం తెలియడం జరిగింది. దీంట్లో మనకు మొత్తం స్పూరియస్ ఉన్నాం, సబ్స్టాండర్డ్ ఉన్నాం, సబ్స్టాండర్డ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం జరిగింది, హజార్డియస్ ప్లస్ అట్లానే అన్అథరైజ్డ్ కెమికల్ సబ్స్టెన్సెస్ వాడడం జరిగింది. ఇంకా చాలా బాధాకరం అంటే ఖరాబ్ అయిన క్రీమ్స్ అంటే మీరు చూస్తుంటే ఫంగస్ వచ్చింది. అంటే ఇదంతా కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి, చిల్లర్లో పెట్టాలి.
దాన్ని పెట్టకుండా వాళ్ళు బయట పెట్టేస్తే ఆ ఫంగస్ వచ్చి ఉంటావు, మీరు చాలా ఘోరంగా ఫంగస్ వచ్చింది. ఆ ఫంగస్ని కూడా వాళ్ళు యూజ్ చేసి దాన్ని కూడా మనకు వాళ్ళు నే తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇటు మార్కెట్లో రకరకాల ఈ దేశీ గీ, 100% న్యాచురల్ గీ, ఆవు గీ అని చెప్పి రకరకాల పేరుతోని అమ్ముతున్నారు. సో మొత్తం మనము దాదాపు 36 టన్ను అడల్ట్రేటెడ్ గీ, అట్లానే ఈ గీ తయారు చేయడానికి నెయ్యి తయారు చేసే ఒక రా మెటీరియల్స్, అట్లానే డేంజరస్ హజార్డస్ కెమికల్ అడిటివ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం మనము సీజ్ చేసిన వస్తువుల్లో అడల్ట్రేటెడ్ గీ దాదాపు 25.5 టన్స్, క్రీము అంటే నెయ్యి తయారు చేసే క్రీమ్కి దాదాపు రా మెటీరియల్ 8.7 టన్స్, పామ్ ఆయిల్ దాదాపు 1200 లీటర్స్ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా దాదాపు 600 లీటర్స్ డాల్డాను వాడడం జరిగింది. అట్లానే ఈ ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్స్, ఆ గీ ఒక స్మెల్, ఒక ఫ్లేవరు, ఒక ఫ్రాగ్రెన్స్ రావడానికి దాదాపు 6 బాటిల్స్ 3 వెరైటీ మనము సీజ్ చేయడం జరిగింది. స్టార్చ్ ఒక 30 కేజీది ప్లస్ అట్లానే రవాను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ అడల్ట్రేషన్ అనేది 2 రకాల జరుగుతుంది. ఒకటి ఈ నాన్ మిల్క్, అంటే అస్సలు మిల్కే లేదు, మిల్క్ ఫ్యాట్ అనేది లేదు, ఆ లేకుండా తయారు చేయడము. అది ఎట్లా తయారు చేస్తారంటే ఈ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా యూజ్ చేయడము, అట్లానే ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్ని వాడేసి అది ఒక ఆల్మోస్ట్ టేస్ట్ ఇమిటేట్ అవుతుంది, అది ఆల్మోస్ట్ గీ టేస్ట్నే వస్తుంది. అట్లానే ఈ ఒక అరోమా, ఆ ఫ్రాగ్రెన్స్ కూడా అట్లానే ఉంటుంది. చూడడానికి కూడా మీరు చూసుంటారు. హైదరాబాద్ లో జరిగిన ఈ భారీ ఆపరేషన్ తో కల్తీ నెయ్యి దందాకు సంబంధించిన పెద్ద వ్యవస్థ బయటపడింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బు సంపాదిస్తున్న ఇలాంటి ముఠాలపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. కల్తీ ఆహారం తయారీ లేదా విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు లేదా హెచ్-ఫాస్ట్ కు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్యాన్ని అమ్మకానికి పెట్టిన ఈ కల్తీ కేటుగాళ్ల ఆటకు పూర్తిగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.